ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ ఎత్తిన సుసి, "ఎవరు?" అంది. "నేనండి చందు. చంద్రశేఖర్. ఇందాక పార్టీలో కలిశాను గదా! మీరు ఉద్యోగంలో కొత్తగా చేరారని తెలిసింది. స్పీచ్‌లో చాలా చక్కగా మాట్లాడారు. మీలా యాక్టివ్‌గా ఉండేవాళ్ళు మంచి వృద్ధిలోకొస్తారు. పనిచేసే కంపెనీని కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తారు. మీకు ఏ సలహా సాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. థాంక్ యూ సార్. ఓకే. బాయ్. బాయ్ సార్." ఫోన్ కట్ చేసిన సుసి ఆశ్చర్యపోయింది. మీటింగ్‌లో మాట్లాడే అవకాశం ఇస్తే హుషారుగా మాట్లాడింది. అందరూ చప్పట్లు కొట్టారు. హెడ్ ఆఫీస్ హెచ్ఆర్ టీమ్ హెడ్ చంద్రశేఖర్ స్పీచ్ అవ్వగానే దగ్గరకొచ్చి స్వయంగా అభినందించడమే కాకుండా, ఇప్పుడు ఫోన్ గూడా చేయటం, పైగా ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమనటం, అంతా కలలా అనిపించింది. ఏనుగెక్కినంత సంతోషం అనిపించింది. డాన్స్ చేయాలనిపించింది. ఇంటికొచ్చి చంద్రశేఖర్ ఫోన్ చేసిన విషయం, మిగిలిన ఉద్యోగస్తులు తనని మెచ్చుకోవటం, తల్లికి వర్ణించి వర్ణించి చెప్పింది. తల్లి కూడా సంతోషించింది. సుషికి కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈ ఉద్యోగమొచ్చింది. చేరి 2 నెలలే అయినా తన చురుకుతనంతో ఆఫీస్‌లో అందరినీ స్నేహితులుగా చేసుకుంది. మర్నాడు ఉదయమే చందు నుంచి వచ్చిన గుడ్ మార్నింగ్ మెసేజ్ చూసి సంతోషంతో రిప్లై ఇచ్చింది. ఆ రోజు మొదలైన మెసేజ్‌లు నెమ్మదిగా కాల్స్‌గా మారి ఇద్దరి మధ్య సన్నిహితం పెరిగింది. సుషి కూడా ఇదివరకటి కన్నా హుషారుగా తయారైంది. ఇదంతా గమనిస్తున్న తల్లి పార్వతి ఓ రోజు భర్తతో, "ఏవండీ, సుషి గురించి నాకు చాలా భయంగా ఉంది. ఎవరో చందు వీళ్ళ హెడ్ ఆఫీస్‌లో హెచ్ఆర్ టీమ్ హెడ్ అంట. అతనితో ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతోంది. నేనొకటి 2 సార్లు అడిగితే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను అని సమాధానం చెప్పింది. 3 నెలల వరకు ముహూర్తాలు లేవన్నారు. నాకెందుకో చాలా భయంగా ఉంది. హరి తనకు నచ్చాడన్నాకే కదా సంబంధం ఖాయం చేశాం. ఎంగేజ్‌మెంట్ కూడా చేశాం. ఈ మధ్య హరితో మాట్లాడుతున్నట్టు కనిపించడం లేదు. ఎప్పుడది అమ్మా అని పిలిచినా ఏం చెప్తుందో అని భయమేస్తుంది. ఎక్కడ నాకు హరి వద్దు, సంబంధం క్యాన్సెల్ చేయండి, నేను చందునే పెళ్లి చేసుకుంటా అని అంటుందోనని గుండె దడదడలాడుతోంది. మన అమ్మాయి అందరి పిల్లల్లా ప్రేమ, గీమ అనకుండా మనం చూసిన సంబంధమే చేసుకుంటుందని ఎంతో సంబరపడ్డాం. ఇప్పుడది పెండ్లి వద్దు అంటే ఏం చేయాలి? వియ్యాల వారికి ఎలా చెప్పాలి? అసలు నలుగురిలో ఎలా తలెత్తుకోవాలి? ఈ ఆలోచనలతో నా తల పగిలిపోతోంది అంది. ఆ మాటలు విని శంకర్ తలబట్టు కూర్చున్నాడు. ఇదేంటి పార్వతీ, సుసి ఇలా ఎందుకు చేస్తోంది? అసలదిలా చేస్తుందని ఊహించను కూడా ఊహించలేదు. నువ్వు చెప్తుంటే నాకు కంగారొస్తోంది. స్నేహితులు, బంధువుల ముందు తల ఎలా ఎత్తుకోవాలో అర్థం కావట్లేదు. ఈ కాలం పిల్లలంతా ఇలానే ఉన్నారు. వాళ్ళకి తెలీదు, మనం చెప్తే వినరు. పోనీ గట్టిగా మందలించి చెప్పడానికి కూడా లేదు. ఆత్మహత్యలని, ఇంట్లోంచి వెళ్ళిపోవటాలని రకరకాలుగా వింటున్నాం. ఇవన్నీ తలుచుకుంటేనే భయమేస్తోంది. ఆదివారం ఒకసారి సుషిని కూర్చోబెట్టి మాట్లాడదాం. నచ్చచెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మన మాట వింటే అదృష్టవంతులం. లేకపోతే ఆ చందు ఎవరో కనుక్కొని, అతడి పెద్దలతో మాట్లాడి, ఆ చందుతోనే పెండ్లి జరిపిద్దాం. ఇంకేం చేస్తాం? బయట వాళ్ళ గురించి ఆలోచించి ఒక్కగానొక్క పిల్లని వదులుకోలేం కదా! అన్నాడు. ఇద్దరూ ఆ నిశ్చయానికే వచ్చి ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. ఆదివారం వచ్చింది. ఉదయం టిఫిన్‌లయ్యాక పార్వతి, "సుషీ, నాన్న పిలుస్తున్నారమ్మా" అని పిలిచింది. "వస్తున్నా అమ్మా." హాల్లోకొచ్చిన సుషీని పక్కన కూర్చోబెట్టుకుని శంకర్, "సుషీ, హరి ఎలా ఉన్నారమ్మా? ఆఫీస్‌కెళ్తున్నారా? నెమ్మదిగా పెళ్లి బట్టల షాపింగ్ మొదలుపెడితే బావుంటుందేమో. అందరం కలిసి షాపింగ్‌కి వెళ్దాం. నేను, అమ్మ మీ అత్తగారు, మామగారితో మాట్లాడతాం. నువ్వు, అల్లుడు గారు సెలవు చూసుకోండి" అని కూతురు ముఖంలోకి చూశాడు. పార్వతి కూడా కూతురు ముఖంలోకి ఆతరంగా చూడసాగింది. "సుషీ, హరి బాగున్నారు నాన్నా. ఆఫీస్‌కెళ్తున్నారు. పెళ్ళికి సెలవులు కావాలని ఇప్పుడు మానకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నారు. హరితో నేను చెప్తాను. మేమదే అనుకున్నాం. నేను, హరి మ్యాచింగ్ డ్రెస్సులు తీసుకుందామని అనుకుంటున్నాం. ఇద్దరికీ సెలవు ఎప్పుడు వీలవుతుందో చూసి మీకు చెప్తాను నాన్నా" అంది సంతోషంగా. కూతురి మాటలు విన్న పార్వతీ, శంకర్లు ముఖముఖాలు చూసుకున్నారు. ఏమీ అర్థంగాక. పార్వతి, "మరి చందుతో ఎక్కువగా మాట్లాడుతున్నావు. హరితో అసలు మాట్లాడుతున్నట్టు కనిపించట్లేదు" అని అడిగింది అయోమయంగా. సుషి నవ్వుతూ, "అయ్యో పిచ్చి అమ్మా! హరితో మాట్లాడందే నా రోజు మొదలవదు. నా రోజు పూర్తవ్వదు. ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక చందు అంటావా? నాకు మంచి ఫ్రెండ్. ఈ కాలంలో కూడా ఫ్రెండ్‌షిప్‌కి ఆడ, మగ ఏంటమ్మా? మేము ఎంత పెద్ద చదువులు చదివినా, ఉద్యోగాలు, స్నేహాలు చేస్తున్నా మా లిమిట్స్ మాకు తెలుసమ్మా. కుటుంబ విలువలు తెలుసు. మీరు అనవసరంగా కంగారు పడకండి" అని చెప్పింది. ఊపిరి పీల్చుకున్న భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ముఖముఖాలు చూసుకున్నారు. ఓ సెలవు రోజు చూసి చందుని ఇంటికి పిలిచి తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది సుశ్రీ. చందుతో మాట్లాడాక, అతన్ని చూశాక పార్వతీ శంకర్లకు చందు మంచి పిల్లాడే. అనవసరంగా ఏదేదో ఊహించుకుని మనం కంగారు పడ్డాం అనిపించింది. అప్పుడే సుశీకి హరి ఫోన్ చేయటంతో సుశీ హరితో మాట్లాడి చందుకిచ్చింది. చందు కూడా హరితో క్లోజ్‌గా మాట్లాడడం చూసి ఏమూలో కొద్దో గొప్పో ఉన్న బెంగ కూడా తీరిపోయి సంతోషంగా పిల్లల వంక చూశారు పార్వతీ, శంకర్. చందుని పంపిరావడానికి సుశీల బయటకు వెళ్ళటంతో శంకర్, పార్వతి, ఆధునికత పెరిగి ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ రావడంతో పిల్లలు మరీ పాడవుతున్నారు. చెడు మార్గాల వైపు మళ్లుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఎవరి గోల వాళ్ళది అన్నట్టు ఉండటంతో పిల్లలు మరీ విచ్చలవిడిగా తయారవుతున్నారు. పిల్లలు విలువలతో పెరగాలంటే
తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమాభిమానాలు పంచాలి. వారి కోసం సమయం కేటాయించాలి. పిల్లలకి సమయం కేటాయించకుండా, పిల్లలు తప్పుడు దారిలో నడుస్తున్నారనటం హాస్యాస్పదంగా ఉంటుంది. పార్వతి, నువ్వు మన అమ్మాయి విషయంలో శ్రద్ధతో ఉన్నావు. నేను పని హడావిడిలో ఉన్నా నువ్వే ఇంటిని, సుషిని ప్రేమగా చూసుకున్నావు. కాబట్టే మనం ఈరోజు గౌరవంగా తల ఎత్తుకోగలుగుతున్నాం అంటూ పార్వతి చెయ్యి పట్టుకున్నాడు.